ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో అనేది సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరిచినాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్గా ఉంది. మీడియా, ఆటో, ఆఫ్ కోర్స్ అక్కడ నుంచి కూడా కమోడిటీస్ దాకా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినాయి. మెటల్, ఐటీలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. నిన్నటి రోజున కొద్దిగా మిక్స్డ్గా ఉంది. స్లైట్ బైరిష్గా అయితే ఇండియన్ ఇండిసెస్ అనేది పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మనకి సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, టాప్ లూజర్గా. చైనా A50 ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అయితే కొద్దిగా తగ్గిందని చెప్పేసి S&P 500 విక్స్ చెప్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, జర్మనీ అండ్ అక్కడ నుంచి కూడా US 500 మనం చూసుకున్నట్టయితే స్లైట్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. లండన్ కూడా నెగిటివ్గా ఉంది. ఇక మనకి హాంకాంగ్ ఫ్యూచర్స్ అయితే సిగ్నిఫికెంట్గా గెయిన్ అయినాయి. రష్యా పాజిటివ్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే US మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ట్రావెలర్స్ టాప్ లూజర్గా ఉంది. IBM, సేల్స్ ఫోర్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్, వాల్మార్ట్ ఇవన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గెయినర్స్ విషయానికి వస్తే యునైటెడ్ హెల్త్, బోయింగ్, యామ్జన్, డవ్, యాపిల్, చెవ్రాన్ అనేది కనిపిస్తున్నాయి. నిన్నటి రోజున టెక్ కంపెనీస్ అయితే యూఎస్లో కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున జపాన్ సంబంధించిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ జీడిపి అనేది రిలీజ్ అయింది. అది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఈరోజు మేజర్గా ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. రేపటి రోజున యూఎస్కి సంబంధించిన CPI డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక యూఎస్ ఫ్యూచర్స్ చాలా వాటికి నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే టెక్ కంపెనీస్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ఇక ఇండియా ఓరియంటెడ్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది తీసుకున్నట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఏమీ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. రేపటి రోజున 5 గంటలకు మనకి ఏంటంటే మనీ సప్లై ఏ విధంగా ఉంది అనేది ఆ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. గ్రాన్యూల్స్, RBL బ్యాంక్, PVR ఐనాక్స్, మణపురం అనేది ప్రాబ్లీ హిందూ కాపర్, ABF రాయల్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇక హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే విప్రో టాప్ గెయినర్గా ఉంది. L&T, SBI లైఫ్, టాటా స్టీల్, BPCL ఇవన్నీ కూడాను. అయితే నిన్నటి రోజున టాప్ లూజర్స్లో కొద్దిగా FMCG సంబంధించిన స్టాక్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే గోద్రేజ్ కన్జ్యూమర్ మంచి రిజల్ట్స్ ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ గైడెన్స్ ఇంకా కొద్దిగా ప్రెషర్ ఉంది, స్లో డౌన్ ఉంది మార్కెట్ అని చెప్పేసి కమెంటరీ చేయడం అనేది డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టాప్ లూజర్స్లో టాటా కన్స్యూమర్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్ అనేది కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిలో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్, సుప్రీం ఇండస్ట్రీస్, డెలివరీ, క్యాంప్స్, KPIT టెక్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో మణపురం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఉన్నాయి. ఇక షార్ట్ బిల్డప్ అయితే కొన్ని స్టాక్స్లో జరుగుతుంది. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్, సింజీన్, టాటా కన్స్యూమర్స్, లారస్ ల్యాబ్స్, డాబర్. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వచ్చేసరికి చంబల్ ఫర్టిలైజర్స్లో కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ వాల్యూమ్స్ అయితే తగ్గాయి. నిన్నటి రోజున స్లైట్ బేరిష్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఫ్యూచర్స్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ 40%, షార్ట్ సైడ్ 45%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 6%, సిగ్నిఫికెంట్ లాంగ్ 7% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే స్లైట్ బేరిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే FIS అయితే పెద్దగా యాక్టివ్గా లేరు అండ్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా బై చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్ని బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్ అగైన్ బేరిష్గా ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే అన్నింటిలో కూడా ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో బుల్లిష్గా ఉన్నారు. DIs మాత్రం అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. సో ప్రస్తుతం మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది. FIS మాత్రం 724 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా DIs 1648 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది.
ఎఫ్ఐఎస్ అయితే కొద్దిగా బాయింగ్ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. బట్ డిఐఎస్ కొద్దిగా ఇన్స్టేబుల్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు, లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో ప్రస్తుతానికి మార్కెట్ నిన్నటి రోజున సైడ్ వేస్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు 24,745 అప్ సైడ్ రెసిస్టెన్స్, దాని తర్వాత 24,813 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక 24,552, దాని తర్వాత 24,484 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ 53,865 దగ్గర కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ సపోర్ట్ 53,157 దగ్గర కనిపిస్తుంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 0.23% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టేబుల్ మార్కెట్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే స్లిప్ అవుతూ వస్తూ ఉన్నాయి ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా. సో ప్రాబబ్లీ మనం ఎక్కడ దాకా రావచ్చు అన్న విషయానికి వస్తే ప్రాబబ్లీ మనకి 43,963 దాకా పాసిబిలిటీ ఉంది. ఇమీడియట్ సపోర్ట్ 44,227 దగ్గర కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ స్లోగా అప్ సైడ్ అయితే వెళుతూ ఉంది. ఇక నిఫ్టీ 50 లాస్ట్ 2 days నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం డౌన్ సైడ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి 24,488, 24,372 ఈ రెండు మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 78.6 లెవెల్స్ దగ్గర కొద్దిగా ఇది రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఎనీహౌ లాస్ట్ 2 days నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనకి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది. ఆ స్లైట్ గ్యాప్ అప్ అనేది జరిగింది. మనం చూసుకున్నట్టయితే 24,735 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 31 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. మన నిఫ్టీ ఫ్యూచరు 24,695 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 35-40 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉండటం జరిగింది. టాటా మోటార్స్, సింజిన్, మెట్రోపోలిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, లుపిన్, ఇస్జెగ్ హెవీ, సురక్ష డయాగ్నోస్టిక్, జీఈ వెర్నోవా అనేది. సో ప్రాబబ్లీ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనకి వోల్టాలిటీ లేదా మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, టాటా మోటార్స్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే టాటా గ్రూప్ 3% అనేది ప్రైసెస్ అనేది పెంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది జనవరి నుంచి. సో ఆ స్టాకు మొమెంటంలో ఉండొచ్చు. ఇక సింజిన్ ఇంటర్నేషనల్ చూసుకున్నట్టయితే బయోకాను వన్ ఆఫ్ ద ప్రమోటర్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2% స్టేక్ అనేది కంపెనీలోది సేల్ చేస్తూ ఉన్నట్టు వీళ్ళు అప్డేట్ అయితే చేశారు బ్లాక్ డీల్ ద్వారా. ఇక మెట్రోపోలిస్ హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఢిల్లీ ఎన్సీఆర్ బేస్డ్ కోర్ డయాగ్నోస్టిక్స్ అని 246 crores పెట్టి బై చేయనున్నారు. ఎనీహౌ ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై సజెస్ట్ చేస్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్లో కొంత వీక్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే బిగ్గర్ పిక్చర్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉన్నప్పుడు కూడా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్గా ఉన్నట్టు చెప్తుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బట్ ఎనీహౌ మార్కెట్లో ఇంకా డోజీస్ ఫార్మేషన్ జరుగుతూ ఉన్నాయంటే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఉంటారు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర బాయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.